మన గవర్నమెంట్ ఏం చేయాలంటే అన్ని స్కూల్స్ లైబ్రరీస్లోను మరియు ఇలాంటి విలేజ్ లైబ్రరీస్లో బ్రాంచ్ లైబ్రరీస్లో ఆఫ్టర్ 10th క్లాస్ ఏ కోర్సులు ఉంటాయి, ఆఫ్టర్ ఇంటర్మీడియట్ ఏ కోర్సులు ఉంటాయి, ఏ కాలేజీలు ప్రొవైడ్ చేస్తున్నాయి ఆ కోర్సుని, ఫీజులు ఎంత, ఈ వివరాలు మొత్తంతో ఒక ప్రాస్పెక్టస్, ఒక బుక్లెట్ని ప్రతి బ్రాంచ్ లైబ్రరీలోను మరియు స్కూల్ లైబ్రరీలో కంపల్సరీ ఉండేటట్లుగాని గవర్నమెంట్ చేస్తే, గవర్నమెంట్ బాధ్యత అన్నమాట ఇది, విద్యార్థులకి చాలా మేలు చేసినట్టు. చదువు చెప్పడమే కాకుండా భవిష్యత్తులో ఎలాంటి భవిష్యత్తు కూడా ఒక దారి చూపించినట్టు అవుతుంది ప్రభుత్వాలు. స్టూడెంట్స్ 10th క్లాస్ తర్వాత మనకి ఇంటర్మీడియట్స్ 3 రకాలు ఉన్నాయి. ఒకటి ట్రెడిషనల్ ఇంటర్మీడియట్, అంటే ఎంపీసీ, బైపీసీ, హెచ్ఈసీ, సిఈసీ ఇలాంటివి రెగ్యులర్గా మనం అందరం జనరల్గా చేరేవి. వీటికి కాలేజెస్ ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి, నో ప్రాబ్లం. తర్వాత రెండవ రకం ఇంటర్మీడియట్ వచ్చేసి వొకేషనల్ ఇంటర్మీడియట్. దీంట్లో ఇంటర్ లాగానే ఫిజిక్స్ కీ సబ్జెక్ట్ అనమాట, ఫిజిక్స్ కంపల్సరీ ఉంటుంది. తర్వాత వొకేషనల్ అంటే వృత్తి విద్యా కోర్సులకు సంబంధించి 2 సబ్జెక్టులు ఉంటాయి గ్రూప్లో. మొత్తం 3లో 2 ఫిజిక్స్ ఒకటి, అది కీ సబ్జెక్టు. ఏ గ్రూప్ తీసుకున్న ఫిజిక్స్ ఉంటుంది ఈ వొకేషనల్ ఇంటర్మీడియట్లో. తర్వాత మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ ఇలా వాటికి సంబంధించిన 2 సబ్జెక్టులు. సో నువ్వు ఎలక్ట్రానిక్స్ తీసుకుంటే ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్ ఇంకోటి ఉంటుంది, మొత్తం 3 ఉంటాయి. అదేవిధంగా మెకానికల్ తీసుకుంటే ఫిజిక్స్, మెకానికల్ ఇంకోటి, దానికి మెకానికల్కి సంబంధించింది. అదేవిధంగా సివిల్ తీసుకుంటే ఫిజిక్స్, సివిల్కి సంబంధించిన 2 సబ్జెక్టులు. సో ఇది వొకేషనల్ ఇంటర్మీడియట్. ఇది నెల్లూరు కేఎస్సి కాలేజీలో ఉంది, ఇంకా అక్కడక్కడ ఉంది. ఈ వొకేషనల్ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మనం ఎంట్రన్స్ లేకుండా నేరుగా పాలిటెక్నిక్ 3rd ఇయర్లోనో 2nd ఇయర్లోనో చేరొచ్చు. సో ఇది కంప్లీట్గా ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది వొకేషనల్ ఇంటర్మీడియట్. కాబట్టి దీన్ని కూడా మీరు ఆలోచించుకోండి. నెక్స్ట్ ఐటీఐ అనేది ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అనేది మనకి ఉదయగిరి, ఆత్మకూరులో కాలేజెస్ ఉన్నాయి, ఇంకా అక్కడక్కడ ఉన్నాయి. దీంట్లో ఫిట్టరు, ఎలక్ట్రీషియన్, రేడియో అండ్ టీవీ, పంబ్లరు ఇలాంటి కోర్సులు ఉంటాయి. మనకి కోర్స్ అయిపోయిన వెంటనే ఒక పని చేతిలోకి వస్తుంది. కాబట్టి వెంటనే మనం ఏదైనా పని చేసుకొని సంపాదించుకొని అనే రూట్లో ఉంటే మీరు ఐటీఐ చదవడం మంచిదే. ఇకపోతే 3వ రకం ఇంటర్మీడియట్ కామర్స్తో ఒక ఇంటర్మీడియట్ ఉంది. సిఏ ఇంటర్మీడియట్, ఐసిడబ్ల్యూ ఇంటర్మీడియట్, సిఎస్ ఇంటర్మీడియట్, ఇట్లా కామర్స్ కోర్సులతో కూడినటువంటి ఇంటర్మీడియట్. సో ఇది గుంటూరు మాస్టర్ మైండ్స్ అక్కడ ఉన్నాయి కాలేజెస్. దీని గురించి కూడా మీరు ఆలోచించుకోవచ్చు. నెక్స్ట్ పాలిటెక్నిక్, ట్రిపుల్ ఐటీ. నెక్స్ట్ పాలిటెక్నిక్, ట్రిపుల్ ఐటీ మీరు టెక్నికల్ కోర్సు అన్నమాట. ఈ పాలిటెక్నిక్ వచ్చేసి 4 years, ట్రిపుల్ ఐటీ 6 years ఇంటిగ్రేటెడ్ కోర్సు. ట్రిపుల్ ఐటీకి బాసరా, ఇడుపులపాయ, నూజివీడులో కాలేజెస్ అయితే ఉన్నాయి. సో ఇదన్నమాట ట్రిపుల్ ఐటీ గురించిన సమాచారం. ఇది ఇంటిగ్రేటెడ్ కోర్సు, అంటే ఇంటర్ నుంచి బీటెక్ వరకు 6 years కోర్సు. ఇంకా చూస్తే మీకు 10th క్లాస్ అయిపోయిన తర్వాత గ్రూప్ 4 నేరుగా జాబ్లోకి వెళ్ళిపోవచ్చు. 10th క్లాస్ మెరిట్ మార్కులతో పాస్ అయితే గ్రూప్ 4 జాబ్స్ పడుతూ ఉంటాయి అప్పుడప్పుడు, వాటిని కూడా రాసుకోవచ్చు. ఇంకా ఆర్మీ సెలక్షన్స్కి వాటన్నిటికి కూడా 10th క్లాస్ ఎలిజిబిలిటీ. సో మీకు 10th క్లాస్ తర్వాత మన భవిష్యత్తు ఏంటి అనేది ఇది ఇన్ని రకాలుగా ఉంటుందన్నమాట. ఇంకా హోటల్ మేనేజ్మెంట్ కోర్సులు ఇలాంటివి కూడా ఉన్నాయి. జపాన్ లాంటి దేశాల్లో ఏదైనా ఒక కోర్సు అయిపోయిన వెంటనే పిల్లల్ని 1 or 2 years స్వేచ్ఛగా తిరగనిస్తారు, అంటే బెయిల్ చేశారు జైలు నుంచి. సో ఫెయిల్ అనేది మనకి బెయిల్ అన్నమాట. ఫెయిల్ అయితే క్లాస్ రూమ్ అనే జైలు నుంచి బెయిల్ వస్తుంది, బయట ప్రపంచంతో ఆట మొదలవుతుంది. పాఠాలు లేని టాటాలు బిర్లాలు మీరే అవుతారు.
అప్పుడు జీవిత స్టైలే మారుతుంది. కాబట్టి ఫెయిల్ అయ్యామని ఎవరు కూడా భయపడొద్దు, దిగులు పడొద్దు. పేరెంట్కి స్టూడెంట్కి ఏం చదవాలి ఏం చేయాలి అనే విషయంలో కుదరనప్పుడు ఏం చేయాలంటే మనం స్టూడెంట్ అభిప్రాయానికి విలువ ఇవ్వాలి, చదివే వాళ్ళ అభిప్రాయానికి విలువ ఇవ్వాలి. మేబీ పేరెంట్ చెప్పింది మంచిదే, వాడికి మంచి భవిష్యత్తు ఉండేది కావచ్చు, కానీ చదవాల్సింది విద్యార్థి. అప్పుడేంటి, మనం బలవంతంగా వాళ్ళ మీద రుద్దామనుకోండి, డబ్బులు వేస్ట్, కాలం వేస్ట్, చివరికి వాడి జీవితం కూడా వేస్ట్ అయిపోద్ది. కాబట్టి అది చేయకూడదు. మనం విద్యార్థికి ఇష్టమైన సబ్జెక్ట్స్లో వాడు చదవాలని కోరుకుంటున్న దాంట్లో కొంచెం భవిష్యత్తు మెరుగ్గా ఉండేదాన్ని వాడికి సజెస్ట్ చేయాలి. అంతకుమించి వేరే మనం ఒత్తిడి చేసే పనే పెట్టుకోకూడదు. లుక్ డియర్ 10th క్లాస్ స్టూడెంట్స్, మనం మన పాస్ట్ అంటే గతాన్ని మార్చుకోలేము, కానీ మనం మన భవిష్యత్తుని మార్చుకోగలం. ఇది పూర్తిగా మన చేతుల్లో పని. కాబట్టి మీరు ఒక మంచి కోర్సుని అయితే ఎంచుకోండి 10th క్లాస్ తర్వాత. డియర్ స్టూడెంట్స్, మనం ఎప్పుడు మనకి ఆసక్తి కలిగిన పనులు చేస్తూ ఉండాలి. అది స్టడీస్కి సంబంధించి సబ్జెక్ట్స్ గ్రూప్స్ ఎంచుకోవడం కావచ్చు, లేదంటే పెళ్ళి కావచ్చు, పేరెంటాలు కావచ్చు. ఇక్కడ మనం ఒక వ్యక్తిని గుర్తు చేసుకోవాలి ఈ సందర్భంగా. ఆ వ్యక్తి ఎవరంటే స్టీవ్ జాబ్స్. స్టీవ్ జాబ్స్ అనే ఆయన ఒక అమెరికన్ బిజినెస్ మ్యాన్, ఇన్వెంటర్ అండ్ ఇన్వెస్టర్ ఆల్సో. ఈయన యాపిల్ కంప్యూటర్ కంపెనీని 1976 స్థాపించారు. ఈ స్టీవ్ జాబ్స్ అని ఆయన ఏమంటారంటే, మనం ఎప్పుడు కూడా మన ఇష్టానుసారంగా మనస్ఫూర్తిగా ఇష్టమైన పనులు చేయాలి. అలా చేసినప్పుడు మనకి ఆ అనుభవాలు ఉపయోగపడతాయి. అంటే ఇవన్నీ కూడా మన ఇష్టానుసారంగా చేసినవి, మనసుకి బాగా ఇష్టమైన పనులు మాత్రమే. కాబట్టి ఈ అనుభవం అనేది ఇంకోటికి ఉపయోగపడుతుంది. మనకి ఇష్టం లేకుండా చేస్తే తప్పులు చేస్తాము, చెడిపోయి ఉంటాయి, ఆ అనుభవాలు ఉపయోగపడవు. కానీ కరెక్ట్గా చేసి ఇష్టానుసారంగా చేసినవి ఉపయోగపడతాయి భవిష్యత్తులో. ఉదాహరణగా తన జీవిత అనుభవాన్ని చెప్పుకొచ్చారు స్టీవ్ జాబ్స్. ఆ అనుభవం ఏంటంటే, ఆయన జీవితంలో జరిగిన ఒక అద్భుతమైన సంఘటన అన్నమాట ఇది. ఇష్టం లేని గ్రూప్ చదవకుండా కాలేజీలో మానివేశాడు, ఆ ఇంటర్మీడియట్ ఆ స్టేజ్లో. అంటే దాన్ని మానవేయటం అనేది అతను తీసుకున్నటువంటి సరైన నిర్ణయం, ఎందుకంటే ఇష్టం లేదు కాబట్టి. ఆ తర్వాత ఇష్టం ఉంది కానీ ఉపయోగం లేని పని ఒకటి చేశాడు. అదేంటంటే కాలిగ్రఫీ క్లాస్. కాలిగ్రఫీ క్లాస్ అంటే ఈ రాతలకు సంబంధించినటువంటి శిక్షణ తీసుకోవడం జరిగింది. అయితే అది అతనికి ఆసక్తి ఉంది కానీ అప్పట్లో అతనికి ప్రయోజనకరంగా కనిపించలేదు. అయితే ఆ తర్వాత ఈ కాలిగ్రఫీ క్లాస్ అనేది ఆయన పెద్ద అయిన తర్వాత యాపిల్ కంప్యూటర్ కంపెనీ స్థాపించి దిగ్విజయంగా కొనసాగుతున్నప్పుడు ఆ యాపిల్ కంప్యూటర్ కంపెనీకి సంబంధించినటువంటి టైపోగ్రఫీకి ఇది చాలా ఉపయోగపడిందట, ఈ కాలిగ్రఫీ క్లాస్లో తీసుకున్నటువంటి అనుభవం. సో మనం ఎప్పుడు కూడా మన ఇష్టమైన వాటిని చేస్తూ ఉండాలి, ఇష్టం లేని వాటిని వదిలివేస్తూ ఉండాలి అనేది మనకి ఇక్కడ ఈ స్టీవ్ జాబ్స్ గారి అనుభవం వల్ల తెలుస్తున్నటువంటి ఒక విషయం. మన ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకి ఏ రకమైన కౌన్సిలింగ్స్ ఉండవు, కానీ ప్రైవేట్ స్కూల్స్లో ప్రఖ్యాతమైనటువంటి పాపులర్ అయినటువంటి సైక్రియాటిస్టుల్ని, మనోవిశ్లేషకుల్ని తీసుకుని వచ్చి, లైక్ ఎండమూరి వీరేంద్రనాథ్ లాంటి వారిని ఈ ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు కౌన్సిలింగ్ క్లాసులు లేదా మోటివేషనల్ క్లాసులు ఇప్పిస్తూ ఉంటారు. కానీ ప్రభుత్వ పాఠశాలలో అది ఎక్కడ మనకు కనిపించదు. సో గవర్నమెంట్ కానీ ప్రభుత్వ పాఠశాలలో కూడా ఈ పాపులర్ అయినటువంటి రచయితలు, సైకియాట్రిస్టులు, మోటివేషనల్ స్పీకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకుని సంవత్సరానికి ఇంతనే వాళ్ళకు ఒక ప్యాకేజ్ ఇచ్చి గవర్నమెంట్ స్కూల్స్లో ఈ మోటివేషనల్ క్లాసెస్, స్పీచెస్ ఇప్పించినట్లయితే
గవర్నమెంట్ ప్రభుత్వం విద్యార్థులకు ఎంతో మేలు చేసినట్లు అవుతుంది. ఇది ఖచ్చితంగా ప్రభుత్వాలు ఆలోచించాల్సినటువంటి విషయం కూడాను.